12 మంది అభ్యర్థులను ఖరారు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఫామ్ ఇవ్వడం జరిగింది. 11 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకటి మా మిత్రపక్షం సిపిఐ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 12 మంది 12 గెలిపించుకొని యారుటను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు మాటిస్తూ గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో యారుట పట్టణం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. నిన్న మొన్న 2 రోజులు కూడా పట్టణంలో తిరిగి చూస్తే డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, మురికి కాలువ సమస్య, ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది. అన్ని గుర్తించడం జరిగింది. 12 మంది భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుక ఇచ్చి యారుట పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ యారుట పట్టణం మున్సిపాలిటీలో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి 12 మంది భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇలా యారుట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు. అసలు వాళ్ళ పార్టీ నుంచి అభ్యర్థులే వాళ్ళ కొరవైరు. మరి అయ్యప్పని తీసుకొచ్చి ఏదో నామినేషన్ ఇచ్చి తప్ప వాళ్ళు చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి పట్టణ ప్రజలు బీజేపీని టీఆర్ఎస్ 2 కూడా పక్కన పెట్టి విస్మరించడం వల్ల వాళ్ళకి అభ్యర్థి దొరకలేరు. మేము ఒకటే మాట ఇస్తున్నాం, యారుట పట్టణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి తోటి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రజలతోటి ఆశ్రయించి గెలవబడుతున్నారో అదేవిధంగా 5 ఏళ్ళు స్వామివారి ఆశ్రయంతో మీరు నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాల్సిందిగా 12 మందిని విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశతోటి భారీ ఎత్తున 12 గెలవబోతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.